Hello, dear students. Previously, we discussed about bills of exchange, features of bills of exchange, and parties involved in the bills of exchange. Today, we are going to discuss about differences between promissory note and bill of exchange. Then already you know what about bill of exchange, right? Just you go to know about what is a promissory note. Okay, here if we ask the differences between promissory note and bill of exchange, we have to give a definition to promissory note as well as a bill of exchange. Then we will explain differences between promissory note and bill of exchange. Then look at here the definition of promissory note. A promissory note is a simple written promise between two parties. Right? Promissory note is a written promise. A promise చేయడం. Look at here. A promissory note is a written promise made by one party to pay a certain amount of money to another party. The sum is paid on a specific future date or demand as stated in the negotiable tool. రైట్. సో ఇక్కడ ప్రామిసరీ నోట్ అనేది ఒక రిటర్న్ ప్రామిస్ ఒక రిటర్న్ ప్రామిస్. మరి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక పర్సన్ ప్రామిస్ చేస్తాడు ఇంకో పర్సన్కి ఇస్తాను. ఎవరు ప్రామిస్ చేస్తాడు? ద బారోవర్ ఆర్ మేకర్ ప్రామిస్. ఎవరికి ప్రామిస్ చేస్తాడు? లెండర్కు ప్రామిస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై ఉన్నారనుకోండి. ఎక్స్ దగ్గర వై అమౌంట్ తీసుకుంటున్నాడు. అప్పుడు లెండర్ ఎవరు అవుతారు? ఎక్స్ అవుతాడు. బారోవర్ ఎవరు అవుతారు? వై అవుతారు. సో వై అమౌంట్ ఎక్స్ దగ్గర తీసుకుంటున్నాడు కాబట్టి వై ఏం చేస్తాడు? ఒక ప్రామిసర్ నోట్ తయారు చేస్తాడు, ఒక నోట్ రాస్తాడు. ఆ నోట్లో ప్రామిస్ చేస్తాడు ఏంటంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నీ దగ్గర తీసుకున్నా నేను నీకు ఈ పలానా డేట్ రోజు ఇస్తాను, ఆ డేట్ మెన్షన్ చేసి ఇస్తాడు. బిల్ ఎవరు రాసింది? ప్రామిసర్ నోట్ ఎవరు రాసింది? ఇక్కడ వై రాసిండు. ఓకేనా? వై రాసిండు. ఎవరికి ప్రామిస్ చేసిండు? ఎక్స్ ప్రామిస్ చేస్తుండు నీకు పే చేస్తాను. సో ప్రామిసర్ నోట్ ఎవరు రాస్తారు అంటే బారోవర్ ప్రామిసర్ నోటు రాస్తాడు. రాసి ఎవరికి ఇస్తాడు? ఎక్స్కి ఇస్తాడు. సో అదే ఇక్కడ డెఫినేషన్లో అదే చెప్పిండు. చూడండి, ప్రామిసర్ నోట్ ఈస్ ఎ రిటర్న్ ప్రామిస్ మేడ్ బై వన్ పార్టీ. ద వన్ పార్టీ ఈస్ బారోవర్ ఆర్ మేకర్ టు పే సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ టు అనదర్ పార్టీ. అనదర్ పార్టీ అంటే ఎవరు? లెండర్ ఆర్ వీ కెన్ సే ఇస్ అ పేయీ. ఓకే, ఈ వైని మనం మేకర్ అని అంటాము, ఎక్స్ని పేయీ అని అంటాం. ఎవరైతే ప్రామిసర్ నోట్ రాస్తాడో దట్ పర్సన్ ఈస్ కాల్డ్ మేకర్. ఓకే, ఎవరికైతే ఇవ్వాలని రాస్తాడో ఆ పర్సన్ మనం పేయీ అని చెప్తాం. ఓకే, ద సమ్ ఈస్ పెయిడ్ ఆన్ స్పెసిఫిక్ ఫ్యూచర్ డేట్. ఓకేనా? అది ఇక్కడ పార్టీస్ అని చెప్పినాం. మనకు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 3 పార్టీస్ ఉంటారు. కానీ అదే ప్రామిసర్ నోట్లో 2 పార్టీస్ ఉన్నారు, డ్రాయర్ అండ్ పేయీ. డ్రాయర్ అంటే ఎవరు? ద పర్సన్ హూ డ్రాస్ ఏ నోట్. మీన్స్ ఆ ప్రామిసర్ నోట్ ఎవరైతే రాస్తారో దట్ పర్సన్ ఈస్ కాల్డ్ డ్రాయర్. జనరల్గా బారోవరే డ్రాయర్ అవుతాడు. ఓకేనా? పేయీ, ఎ పర్సన్ టు హూమ్ ద అమౌంట్ ఈస్ పేయబుల్. ఎవరికైతే అమౌంట్ చేయగలమో, ఎవరికైతే అమౌంట్ మనం పే చేయాలో ఆ పర్సన్ మనం పేయీ అంటాం. పేయీ ఎవరవుతారు? జనరల్గా లెండర్ పేయీ అవుతాడు, బారోవర్ డ్రాయీ అవుతాడు. ఓకేనా? ఇది డెఫినేషన్ ఆఫ్ ప్రామిసరీ నోట్. నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆల్రెడీ మనకు తెలుసు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ అ రిటర్న్ ఆర్డర్ ఫ్రమ్ వన్ పార్టీ to another party to pay certain sum of money to another party. The sum is paid on a specific future date. Yes? Here already మనం definition ఇంతకుముందు చెప్పుకున్నాం bill of exchange. There is no need to explain the bill of exchange here. Then go to differences between bill of exchange as well as promissory note. Okay, so meaning, look at here meaning. Bill of exchange is a written document. It is a written document that binds one party to pay certain amount to another party on demand or an expiry of fixed period of time. ఓకేనా? ప్రామిసర్ నోట్ అనేది జనరల్గా ఎవరు రాస్తారు? మనకు డ్రాయర్ రాస్తాడు. ఎవరి పేరు మీద రాస్తాడు? డ్రాయి పేరు మీద రాస్తాడు. సో డ్రాయి హ్యావ్ టు పే అమౌంట్ టు ద పేయీ. అంటే డ్రాయర్ కైనా ఇవ్వచ్చు, లేదా బిల్ ఎవరి దగ్గర ఉంటుందో ఆ పర్సన్కి ఇవ్వచ్చు. అదే ప్రామిసర్ నోట్ ఏంటి? ఇది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ద పర్చేజర్. ఓకేనా? ఇష్యూడ్ బై ద పర్చేజర్. సెల్లర్కు పర్చేజర్ ఇష్యూ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ దగ్గర వై కొన్నాడు అనుకోండి, వై ప్రామిసర్ నోట్ రాస్తాడు, ఎక్స్ నేను సర్టన్ డేట్ ఇస్తాను. ఓకేనా? కాబట్టి ఎవరు రాస్తారు? ఇది రైటింగ్స్ ఇష్యూడ్ బై ద పర్చేసర్ ఆఫ్ అ గూడ్స్ యాజ్ అ ప్రామిస్ టు పే సర్టన్ ఫిక్స్డ్ అమౌంట్ టు ద సెల్లర్ ఎయిదర్ ఆన్ డిమాండ్ ఆర్ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా?
జనరల్గా పర్చేసర్ ఎవరైతే గూడ్స్ పర్చేజ్ చేస్తాడో ఆ పర్సన్ అంటే క్రెడిట్ పర్చేజ్ చేస్తాడో ఆ పర్సన్ సెల్లర్కు నేను ఫ్యూచర్ డేట్లో ఇస్తా అని ఒక ప్రామిస్ చేసి ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ పార్టీస్ చూస్తే ఫస్ట్ వన్ డెఫినేషన్ అది పార్టీస్. కమింగ్ టు ద పార్టీస్, అదే ప్రామిసర్ నోట్. ప్రామిసర్ నోట్లో ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 3 parties. There are 3 parties involved in the bill of exchange. Already we know drawer, drawee and payee. Drawer, drawee and payee. 3 parties ఎక్కడ ఉంటారు? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అదే వేరియస్ ఇన్ ప్రామిసరీ నోట్ ఓన్లీ 2 parties are involved. Only 2 parties are involved. ఓకేనా. దోస్ ఆర్ డ్రాయర్ అండ్ పేయీ. డ్రాయర్ అండ్ పేయీ. డ్రాయర్ అంటే ఎవరు? బయ్యర్. పేయీ అంటే ఎవరు? సెల్లర్. డ్రాయర్ అంటే ఎవరు? బారోవర్. పేయీ అంటే ఎవరు? లెండర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ద డ్రాయర్, అదే డ్రాయర్ అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో చూడండి, ఇట్ ఇస్ డ్రాన్ బై ద సెల్లర్ ఆర్ ద క్రెడిటర్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో సెల్లర్ రాస్తాడు లేదా క్రెడిటర్ రాస్తాడు. ఓకేనా, ఏంటి? బిల్లుని. ఓకేనా, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో సెల్లర్ కానీ లేదా క్రెడిటర్ కానీ, ఒకవేళ గూడ్స్ సేల్ చేస్తే సెల్లర్ రాస్తాడు. గూడ్స్ ఎవరైతే సేల్ చేస్తారో పర్సన్ క్రెడిటర్ అవుతాడు, అవతల పర్సన్. కాబట్టి ఇక్కడ ఎవరు బిల్లు రాస్తాడు అంటే డ్రాయర్ బిల్లు రాస్తాడు. కానీ అదే ప్రామిసర్ నోట్కి వచ్చేస్తే ఇట్ ఇస్ డ్రాన్ బై ద పర్చేజర్. అంటే డ్రాయర్ ఒక అర్థాలు మారుతాయి. చూడండి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇప్పుడు ఎక్స్ వై అని ఎగ్జాంపుల్ చెప్పినాం కదా. ఎక్స్ వైలో వై ఎక్స్తో పర్చేజ్ చేసిండు అనుకోండి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఎక్స్ బిల్లు రాస్తాడు, వై పైన బిల్లు రాస్తాడు, వై సిగ్నేచర్ చేసుకుంటాడు. ఇక్కడ ఎక్స్ని డ్రాయర్ అని అంటాం మనం ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో. కానీ అదే ప్రామిసరీ నోట్లో వై రాస్తాడు, బిల్లు రాసింది వై రాస్తాడు. కాబట్టి వైని డ్రాయర్ అని చెప్పాలి. ఇక్కడ చేంజ్ అవుతుంది, రైట్. నేచర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఆర్డర్ ఉంటుంది, అన్కండిషనల్ ఆర్డర్ అని చెప్పినాం. ప్రామిసరీ నోట్ అనేది ప్రామిస్ ఉంటుంది. ఎవరు ప్రామిస్ చేస్తారు? బయ్యర్ ప్రామిస్ చేస్తాడు. ఏంటి? అమౌంట్ నేను పే చేస్తా సర్టెన్ డేట్ అని బయ్యర్ ప్రామిస్ చేస్తాడు లేదా బారోవర్ ప్రామిస్ చేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ యాక్సెప్టెన్స్. ఎవరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి మరి? ఓకేనా, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై డ్రాయీ. చెప్పినాం కదా, ఎక్స్ వై పైన బిల్లు రాస్తాడు. ఓకేనా, వై డ్రాయి, వై సిగ్నేచర్ చేసుకోవాలి. సో వై యాక్సెప్టెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. కానీ అదే ప్రామిసరీ నోట్లో దర్ ఇస్ నో నీడ్ టు సచ్ యాక్సెప్టెన్స్. ఎవరు రాస్తాడు? బయ్యర్ రాస్తాడు బిల్లు, నేను ఇస్తాను రాస్తాడు, ప్రామిస్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ యాక్సెప్టెన్స్ అవసరం లేదు. ఇక్కడ లయబిలిటీ చూసుకుంటే ఎవరికి? లయబిలిటీ ఆఫ్ ద డ్రాయర్కి లయబిలిటీ ఉందా లేదా? అదే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ద లయబిలిటీ ఆఫ్ ద డ్రాయర్ ఇస్ సెకండరీ. ఈస్ లయబుల్ ఓన్లీ వెన్ ద డ్రాయీ డస్ నాట్ పే ద అమౌంట్. డ్రాయీ ఎప్పుడైతే అమౌంట్ పే చేయడో అప్పుడే ఈయనకు లయబిలిటీ వస్తుంది. అంటే ఈయన పే చేయాలి అమౌంట్, ఈయన సొంతంగా దాన్ని బేర్ చేయాల్సి వస్తుంది. కానీ అదే ప్రామిసర్ నోట్కి వచ్చేస్తే ద లయబిలిటీ ఆఫ్ ద డ్రాయర్ ఇస్ ప్రైమరీ. ఓకేనా. ఇక్కడ చూడండి, ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు. ఎక్స్ వైకి ఒక 50,000 రూపీస్ సేల్ చేసాడు అనుకోండి, క్రెడిట్ సేల్. ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అప్పుడు ఏం చేస్తాడు? ఎక్స్ ఒక బిల్లు రాస్తాడు, వైతో సిగ్నేచర్ చేసుకుంటాడు. ఎక్స్ డ్రాయర్. ఓకే, అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో. అదే ప్రామిసరీ నోట్లో వై పర్చేజ్ చేసింది కాబట్టి వై ఒక నోట్ రాస్తాడు, నేను 50,000 రూపాయలు నీకు ఇవ్వాలి, సర్టెన్ డేట్ ఇస్తాను ప్రామిస్ చేస్తాడు వై. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఎక్స్ డ్రాయర్ అవుతాడు, ప్రామిసరీ నోట్లో వై డ్రాయర్ అవుతాడు. ఓకేనా. అయితే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఈ అప్పు ఎవరు పే చేయాలి? వై ఎక్స్ పే చేయాలి. ఒకవేళ వై పే చేయలేదు అనుకోండి, అప్పుడు డ్రాయర్కు లయబిలిటీ పెరుగుతుంది. ఓకేనా. కానీ ప్రామిసరీ నోట్లో లయబిలిటీ ఎవరికి ఉంటుంది? వైకే ఉంటుంది, అంటే డ్రాయర్కే ఉంటుంది, ప్రైమర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ప్రామిసరీ నోట్లో ప్రైమర్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? డ్రాయర్కి ఉంటుంది. అదే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ప్రైమర్ రెస్పాన్సిబిలిటీ డ్రాయర్కి ఉంటుంది, సెకండరీ రెస్పాన్సిబిలిటీ డ్రాయర్కి ఉంటుంది. ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ప్రైమర్ రెస్పాన్సిబిలిటీ డ్రాయర్కి ఉంటుంది, ప్రామిసరీ నోట్లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో సెకండరీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది డ్రాయర్కు. అదే ప్రామిసరీ నోట్లో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, డ్రాయర్ యాజ్ అ పేయీ. ఆల్రెడీ we discussed in the bills of exchange. Drawer can be the payee if he retains the bill till the date of maturity. ఆ మెచ్యూరిటీ డేట్ వరకు బిల్లు డ్రాయర్ తన దగ్గర ఉంచుకున్నాడు, ఎండార్స్ చేయలేదు, డిస్కౌంట్ చేయలేదు అంటే డ్రాయర్ మే బి పేయీ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. వేరియస్ ఇన్ ప్రామిసరీ నోట్ డ్రాయర్ కెన్ నాట్ బి ద పేయీ బికాస్ దేర్ ఆర్ ఓన్లీ టూ పార్టీస్. వై ప్రామిస్ చేసిండు ఎక్స్కి ఇస్తా అని. ఓకేనా. కంపల్సరీగా వై ఎక్స్కి పే చేయాలి. ఈయన డ్రాయర్, ఈయన పేయీ. కాబట్టి వీళ్ళెప్పటికీ ఆ డ్రాయర్ పేయీ అనేది అవ్వడు. కాపీస్కి వచ్చేస్తే
In the case of foreign trading, 3 copies are made, otherwise 1 copy is made. జనరల్గా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఆ బిల్స్ అయితే రిటర్న్ చేసి ఉంటామో ఆ బిల్స్ని కాపీస్ చేయాలి, చేసి జనరల్గా ఈ బయ్యర్కు సారీ డ్రాయర్కి పేయికి సెండ్ అవుతుంటుంది. కానీ అదే నోట్స్లో అంటే ప్రామిసర్ నోట్లో ఆల్వేస్ 1 copy is made. Only 1 copy we need in the promissory note. Then stamps, bills of exchange. No stamping is needed in case of bills. In case of bills payable on demand. Bills payable on demand, there is no need of stamp. But promissory note must bear a stamp always. ప్రామిసరీ నోట్లో కంపల్సరీగా స్టాంప్ అనేది మనం వేయాలి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో స్టాంప్స్ అనేది అంతగా అవసరం లేదు. దేనికి అవసరం ఉంది అంటే ఈ బిల్స్ పే ఆన్ డిమాండ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకు స్టాంప్స్ అనేటివి అవసరం లేదు. ఓకే, దిస్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎప్పుడైనా డిఫరెన్సెస్ అడిగితే వీ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్ ఆఫ్ promissory note, definition of bills of exchange, then we have to explain the differences between bills of exchange and promissory note. This is the correct procedure to explain in the examination. Okay, thank you.